మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి విశేషం ఏంటంటే మనకి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి. ఇది మనకి సంక్రమణం అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి సూర్యుడు వెళ్ళేదాన్ని సంక్రమణం అంటాం. ఇది కర్కాటక సంక్రమణం కూడా వస్తుంది. ప్రతి నెల కూడా ఒక సంక్రమణం వస్తుంది. కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం ఈ రెండింటికి విశేషం ఏంటి అంటే మనకి ఆషాఢ మాసంలో వచ్చేది కర్కాటక సంక్రమణం. అక్కడ ఏమవుతుంది, దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం ఏంటంటే దేవతలందరికీ రాత్రి, రాక్షసులకి పగలు. మనకిప్పుడు మకర సంక్రమణం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ ఉత్తరాయణంలో జరిగేవి ఏంటి, మనకి ఇక్కడి నుంచి కూడా మనకి ఉపనయనాలు, అలాగే దేవతా ప్రతిష్టలు, అక్షరాభ్యాసాలు కూడా ఉత్తరాయణంలోనే చేయాలి. ఇప్పుడు కాలానుగుణంగా స్కూళ్ళు, చదువులు, ఈ వ్యవహారాల వల్ల ఎప్పుడు పడితే అప్పుడు స్కూల్ వేసేయడం, ఎక్కడికో తీసుకెళ్ళి సరస్వతి గుడిలోని పూజ చేయించడం ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ మనకి ఉత్తరాయణంలో అక్షరాభ్యాసం చేస్తేనే పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే టైము చాలా విశేషమైన టైం కాబట్టి మన వాళ్ళు పూర్వీకుల నుంచి వచ్చే సాంప్రదాయం ఏంటంటే పెద్దల్ని తలుచుకొని మనకి ఆ రోజు వాళ్ళ పేరుని, అలాగే పెద్దవాళ్ళనే కాదు మనం కూడా ఏంటంటే ఆ రోజున ఆ పుణ్యకాలం టైంలో దశదానాలు, షోడశ మహాదానాలు ఇలాగా చేసుకొని అక్కడ బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవడం, ఈ పెద్దలను తలుచుకొని ఇచ్చేది అంతా కూడా ఒక సాంప్రదాయంగా అందరి ఇంట్లోనే పాటిస్తుంటారు. ఎందుకంటే ఆ రోజు పండగ చేసుకోవాలి కాబట్టి పెద్దలకి ఏదైనా చేసుకోవడం అన్నది మన సాంప్రదాయం. అందుకు పెద్దవాళ్ళకి ఆ రోజు బట్టలు పెట్టడం, వాళ్ళు తలుచుకోవడం, వాళ్ళకి తరపున ఈ బ్రాహ్మణులకు స్వయం భాగాలు ఇవ్వడం, దానాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి.